10లోనే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అయింది. ఇంకా శరీరేచ్ఛలు, శరీరంలో పుట్టే దురాశలు అలాగే ఉన్నాయి. ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలే ఉన్నాయి. నిజంగా సున్నతి పొందావా నువ్వు? క్రీస్తు సున్నతి నిజంగా బాప్తిసం పొందావా? నిజంగా బాప్తిసం పొందితే శరీరేచ్ఛలు, దురాశలు ఏం జరగాల? కత్తిరింపవ్వాల. నీ స్వభావము, శరీరేచ్ఛలతో కూడిన స్వభావము అక్కడ కత్తిరించేసాడు దేవుడు. ఆపరేషన్ చేశాడు బాప్తిసంలో ఆపరేషన్ జరిగింది. సరిగా ఆపరేషన్ జరిగిందా? నువ్వు సరిగా విశ్వసించితే సరిగా ఆపరేషన్ జరిగింటుంది. నువ్వు సరిగా విశ్వసించకపోతే సరిగా ఆపరేషను జరగదు. యేసుని ఎవరైతే రాజు అని అంగీకరించి బాప్తిసం పొందుతారో, యేసు దేవుడు కుమారుడని ఎవరైతే అంగీకరించి బాప్తిసం పొందుతారో, ఇక మీదట నా ప్రభువు కోసమే బతుకుతానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారికి ఆపరేషన్ కరెక్ట్గా జరుగుతుంది. నీ విశ్వాసం కరెక్ట్గా లేకపోతే ఆపరేషన్ కరెక్ట్గా ఉండదు. ఆపరేషన్ ఫెయిల్ అయితే ఏమవుతారు మనుషులు? ఆపరేషన్ ఫెయిల్ అయితే మనుషులు చచ్చిపోతారు. అలాగున క్రీస్తు సున్నతి, ఆత్మ సంబంధమైన ఆపరేషను సరిగా జరగకపోతే నువ్వు నరకంలో చచ్చిపోతావు. నరకానికి వెళ్ళిపోతావు. ఆ రోజున హృదయ సున్నతి లేని ఇశ్రాయేలీయులు ఎలాగూ మోసకరమైన హృదయాన్ని నమ్ముకొని మోసపోయారో, ఈ రోజున క్రీస్తు సున్నతి ఎరుగని వాళ్ళు, క్రీస్తు సున్నతి లేని వాళ్ళు శరీర సంబంధంగా బతికి నరకానికి వెళ్ళిపోతారు. రోమీయులకు రాసిన పత్రిక, క్రీస్తు సున్నతి బాప్తిస్మందు జరిగేది